హలో హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి నేర్చుకోండి, ట్రై చేయండి కంపల్సరీ. కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, కారం, పెరుగు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మ్యాగ్నేషన్ కోసం పక్కకు పెట్టాలి. మ్యాగ్నేట్ కోసము అయితే దాన్ని పక్కకు పెట్టిన తర్వాత బాస్మతి బియ్యము నేను 2.5 కప్స్ తీసుకొని నానబెట్టిన. అయితే మనం ఏదైతే పలావ్ చేయాలనుకుంటున్నామో అదే కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దాంట్లో మన మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 75% ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఉల్లిపాయ వేసినాం కదా, మసాలా ఉల్లిపాయకి మంచిగా అంటుతుంది. పచ్చిమిర్చి అయితే నేను అట్లనే వేసుకుంటా, బిర్యానీకైనా పలావ్కైనా బాగుంటుంది. దాంట్లో అలాగే టమాటో వేసి బాగా కలుపుకోండి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని పెట్టుకోండి. మూత పెట్టి తర్వాత బాస్మతి బియ్యం ఫస్ట్ వేయాలి. వేసి దాన్ని ఫస్ట్ కలపాలి. ఆ మసాలాకు మొత్తం కలిపిన తర్వాత ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో 1:2 వాటర్ వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఒక 75% ఇట్లా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం బిర్యానీ 5 పీసులు ఉన్నాయి కదా, అవి వేసి ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో వచ్చిన రసము దానిపైన వేసి కొత్తిమీర కాకుండా కరివేపాకు కట్ చేసి వేసుకొని పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా తయారవుతుంది. దాన్ని సర్వ్ చేసుకొని తింటే అబ్బా మస్తు టేస్ట్ ఉంటుంది. పలావ్లో డైరెక్ట్ వేస్తాం కదా, పీసులు అంత బాగుంటాయి. ఇట్లా ఫ్రై చేసి వేస్తే సూపర్ ఉంటాయి పీసులు. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో.